మరి ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకులు సాధించే విధంగా మున్సిపల్ సిబ్బంది పనిచేయాలని సూచించారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్. ఏఐఎల్ఎస్జీ ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు సాధన కోసం గతంలో చేపట్టిన విధానాలను అనుసరిస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరారు. హెల్త్ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. ఈరోజు 100వ ట్రైనింగ్ సెషన్ అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని కూడా దేశ స్థాయిలో అగ్రస్థానంలో ఉండాలని చెప్పి, ఆ దేశ స్థాయిలో అగ్రస్థానం ఉండడానికి కావాల్సినటువంటి మెన్ అండ్ మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ముఖ్యంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ టూల్ కిట్కి సంబంధించినటువంటి అవగాహన, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా ముందు నుంచే ఫాలోఅప్ చేస్తూ రేపు ప్రకటించబోయేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్తో పాటు ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా అగ్రస్థానంలో ఉండాలని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు దశల్లో కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని సచివాలయ విభాగాలకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈరోజు చివరి రోజుకి వచ్చాము. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా శిక్షణ తరగతులను కూడా పూర్తి చేసుకున్నారు. హెల్త్ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. ఈరోజు